ఓం నమ శివాయ. ఓం పురాణ పరబ్రహ్మణే నమః. ఓం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాముందే వాల్మీకి కోకిలం. ఓం ఆదిశంకర భగవత్పాదనే నమో నమః. ఓం నమ శివాయ అండి. ఈరోజు మనము శివలింగం గురించి చెప్పుకుందాము. ఈ శివలింగము దాదాపుగా అన్ని ధాతువులతోని కూడా లింగాలు ఉంటాయి. ఒక శిలతో ఉంటుంది, అలాగే సువర్ణలింగము, రజతలింగము, తామ్రలింగము, ఇలా రకరకాల ధాతువులతో కూడా లింగాలు ఉంటాయి ఆయా ప్రదేశాల్లో. అయితే ద్వాదశ లింగాలు మాత్రం అన్నీ కూడా శిలారూపంలోనే మన భారతదేశంలో ఉండడం జరిగింది. అసలు ఈ శివలింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఎలా ఉంటుందంటే, ఈ శివలింగం అన్నది ఈ ఒక చరాచర బ్రహ్మాండ స్థితికి అంతటికీ కూడా ఒక మహాబీజం లాంటిది. శివలింగం అంటే సామాన్యమైన విషయం కాదు. అది లింగ పురాణంలోని ఓం మహాబీజాయ నమో నమః అంటారు లింగాన్ని. అంటే అన్నాటికి కూడా బీజస్వరూపం, ఒక గొప్ప సీడ్ లాంటిది. దాంట్లో శంకరుడు ఉంటాడు, శంకర తత్వం ఉంటుంది. సాక్షాత్తు లింగాన్ని చూసి, ఏ పరమేశ్వర, నువ్వే మాకు ఒక దిక్కు, నువ్వే మాకు సర్వశుభాన్ని కలిగించు అని చెప్పి ప్రార్థన చేసే అద్భుతమైనటువంటి అవకాశము శివలింగ పూజ. అందుకే డైరెక్ట్గా కూడా శివుణ్ణి రెండు రకాలుగా పూజలు చేస్తారు. ఒకటి రూపంలో ఉన్నటువంటి శంకరుణ్ణి, అదే ఇంకొక రూపంలో నిరాకార స్వరూపంగా ఆకారం ఉందా అంటే ఆకారం ఉంది, ఆకారం లేదా అంటే ఆకారం లేదు, అది శివలింగం. కానీ అన్నాటికంటే కూడా శివలింగాన్ని డైరెక్ట్గా పూజ చేస్తే చాలా మంచి శుభాలను కలుగుతూ ఉంటాయి. అందువల్ల శివలింగ పూజ ఎన్నో రకాలైనటువంటి మానవాళికి దారులు గోచరిస్తూ ఉంటుంది. అది ఎందుకంటే మనం వశిష్ఠ కుంభోద్భవ పూజిత లింగాయ నమో నమః అంటారు. పెద్ద పెద్ద ఋషులు, మునులు, యోగులు, మన పురాణికులు, మన పెద్దలు, ఎవరెవరో మన తాతలు, తండ్రులు ఎప్పటి నుంచి పూజ చేసుకుంటూ వచ్చారో అటువంటి లింగాన్ని మనం కూడా దర్శనం చేసుకొని మనం కూడా పూజ చేయడం వల్ల సకల దేవీ దేవతలకు ఆరాధ్య దేవుడు, మహాదేవుడు అనే ఒక వరుడు దేవాది దేవ మహాదేవ శంభులింగ అని చెప్పి ఆయనను మాత్రమే అంటారు. అంత గొప్పవాడు కాబట్టి ఆ శంకరుణ్ణి లింగ రూపంలో పూజ చేసుకోవడం వల్ల గుడిలోని వెళ్ళి చక్కగా సర్వశుభాలు కలుగుతూ ఉంటాయండి. చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ప్రసాదించే ఆ స్వామి మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ప్రార్థన చేస్తూ, ఈ పురాణ వాంగ్మయంలోని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిరోజు ఏదో ఒక అంశము, దేవతా అంశము, డివోషనల్గా ఉన్నటువంటి తత్వాలే మీకు ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి అన్నీ తెలుస్తాయి. మంచిదండి. ఓం నమ శివాయ.